ప్రధానంగా సమకాలీన అంశాలు, ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచంలో, కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తెస్తాను. మొన్న ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే సందర్భంగా మనం చాలా చోట్ల ఇంపీరియలిజం పుస్తకం మీద డిస్కషన్ పెట్టాం. ఆ సందర్భంగా ఆ పుస్తకాన్ని మరోసారి చదవటం జరిగింది. మీ అందరికి తెలుసు, లెనిన్ రాసిన పుస్తకం ఇంపీరియలిజం ది హైయర్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశే సామ్రాజ్యవాదం. ఆ పుస్తకం మళ్ళీ మనం చదువుతుంటే లెనిన్ ఆ పుస్తకం రాసి 110 ఏళ్ళు అయింది. అంటే బహుశా 1916 ఆ ప్రాంతాల్లో రాశాయి. 110 ఏళ్ల తర్వాత మనం ఆ పుస్తకం చదువుతుంటే, బహుశా మీలో కూడా చాలామంది చదువుంటారు, లెనిన్ ఇప్పుడు రాశాడా, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాశాడా అనిపించే విధంగా ఆ పుస్తకం. ముఖ్యంగా క్యాపిటలిజం ఇంపీరియలిజంగా ఎలా మారిందని ఒక 5 ప్రిన్సిపల్స్ ఆ బుక్లో రాయబడ్డారు. ఆ 5 ప్రిన్సిపల్స్ని మనం 5 సూత్రాలు, వాటిని సమకాలీన ప్రపంచానికి కూడా మనం అప్లై చేయొచ్చు. లెనిన్ ఆ పుస్తకం రాశాక ప్రపంచం చాలా దూరం ప్రయాణించింది 100 ఏళ్లలో. 1917లో లెనిన్ నాయకత్వంలోనే సోవియట్ విప్లవం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. 1949లో చైనాలో విప్లవం వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక తూర్పు ఐరోపా దేశాలు సోషలిస్ట్ దేశాలుగా మారినాయి. వియత్నాం సోషలిస్ట్ దేశంగా మారింది, క్యూబా సోషలిస్ట్ దేశంగా మారింది. అంటే ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి ఓ ప్రత్యామ్నాయ సిద్ధాంతం ముందుకు వచ్చింది. సోషలిజం ప్రత్యామ్నాయం. సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం ప్రపంచంలో ఎక్కడున్నా దాని లక్షణం, లక్ష్యం దోపిడీయే. మార్క్స్ ఎప్పుడో చెప్పాడు, పెట్టుబడి లక్షణం ఏంటి? పరుగులు పెట్టడం. ఎక్కడ లాభాలు వస్తే అక్కడ పరుగులు పెట్టడం. 50% లాభం వస్తే జిల్లా దాటదు, 100% లాభం వస్తే రాష్ట్రం దాటదు, 200% లాభం వస్తే దేశం దాటదు, 300% లాభం వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా పరుగులు తీస్తుంది. 500% లాభం ఇస్తామంటే యజమాని అయినా చంపేస్తుందంట మార్క్స్. పెట్టుబడికున్న లక్షణం అది. అటువంటి పెట్టుబడిదారీ దోపిడీ విధానానికి ప్రత్యామ్నాయంగా ఒక సిద్ధాంతం ముందుకు వచ్చింది, సామ్యవాదం, సోషలిజం. అనేక దేశాలు సోషలిస్ట్ దేశాలు అయినాయి. అనేక దేశాలు ఆ సోషలిస్టు విప్లవాల చేత ప్రభావితమైంది. 1920 తర్వాత మన దేశంతో సహా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడటానికి సోషలిజం లేక సోవియట్ విప్లవం ఇవన్నీ కారణం మన అందరికీ తెలుసు. అనేక మంది దాని చేత ప్రభావితం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది, కోట్ల మంది దాని గురించి విని, ఆ రోజుల్లో జాతీయోద్యమం జరుగుతున్న కాలంలోనే సోవియట్ విప్లవం గురించి నెహ్రూ ప్రభావితం అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ. మన దేశంలో తర్వాత పంచవర్ష ప్రణాళికలో పెట్టక అదే కారణం. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభావితం అయ్యాడు. ఆయన చాలా వ్యాసాలు రాశాడు దాని మీద. ఆ ప్రత్యామ్నాయ సిద్ధాంతంగా వచ్చి ముందుకు వెళుతున్న క్రమంలో 1990-91 సోవియట్ పరిణామాలు మనందరికీ తెలుసు. గోర్బచేవ్, పెరిస్ట్రోయికా, గ్లాస్నాస్ట్. బహుశా మీలో సీనియర్స్ అందరికీ ఈ పదాలు తెలుసు. ఆ 2 పదాలతో సంస్కరణలు పెట్టాక సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. సోవియట్ రష్యాలో యుఎస్ఎస్ఆర్ 15 రాష్ట్రాలు, 15 రిపబ్లిక్స్ అనేవాళ్ళు, వాటిని 15 రాష్ట్రాలు, 15 దేశాలు అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు. ఇది జరిగాక ప్రపంచంలో ఏం ముందుకు వచ్చింది?
ఇక సోషలిజం లేదు. సోషలిజం అనేది ఒకటి భ్రాంతి. కొంతమంది దాని అమ్మటి పడ్డారు ఎన్నాళ్ళు. అది ఉండదు అని అనేక మంది ప్రముఖులు, సిద్ధాంతకర్తలు, మీ అందరికీ తెలుసు ఆ టైంలో అనేక కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, యూరప్లో అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పేర్లు మార్చేసుకున్నాయి సోషల్ డెమోక్రటిక్ పార్టీలు. కానీ ఆ రోజు సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా ఒక పుస్తకం వేసింది, కొన్ని సిద్ధాంత పరిణామాలని చెప్పి వేసి, ఖచ్చితంగా మార్క్సిజం లెనినిజానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆ పార్టీ చెప్పింది. ఇప్పటికీ అలా కట్టుబడి ఉండటం మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ సమయంలో అనేక మంది, ఒక ఇద్దరిని మీకు ఉదాహరిస్తాను. ఫ్రాన్సిస్ ఫుకుయామా, అంజిరెడ్డి గారు కూడా ఇందాక ఆ పేరు ప్రస్తావించారు. ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక గొప్ప రాజనీతి శాస్త్రవేత్త, అంటే పొలిటికల్ సైంటిస్ట్ అనమాట. ఇప్పుడు ఉన్నాడు ఆయన. 1992లో ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ది ఎండ్ ఆఫ్ హిస్టరీ అండ్ ద లాస్ట్ మ్యాన్. ది ఎండ్ ఆఫ్ హిస్టరీ, ఈఎన్డి, ఎండ్ అంటే చరిత్ర ముగింపు, అండ్ ద లాస్ట్ మ్యాన్. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పాడంటే, లిబరల్ డెమోక్రసీయే ఈ ప్రపంచంలో అత్యున్నత ప్రభుత్వం. లిబరల్ డెమోక్రసీ. క్యాపిటలిజమే ఈ ప్రపంచ చరిత్రకు ఒక దిక్సూచి, దాని ద్వారానే ప్రపంచం అంతమవుద్ది అని చెప్పి ఫ్రాన్సిస్ ఫుకుయామా. ఆయన ఫ్రాన్సిస్ ఫుకుయామా, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మళ్ళీ ఆయన పేరు. 2022, అది 1992, 2022లో ఒక పుస్తకం రాశాడు, లిబరలిజం అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్. లిబరలిజం అండ్ ఇట్స్ డిస్కంటెంట్స్ అంటే ఏంటి? అసంతృప్తులు. అప్పుడు నేను చెప్పింది భ్రాంతి 92లో, అది కరెక్ట్ కాదు. ఇంకా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. లిబరలిజంలో కూడా అనేక అసంతృప్తులు ఉన్నాయి, అసంబద్ధాలు ఉన్నాయి అని చాలా స్పష్టంగా చెప్పాడు. బహుశా నేను అనుకోవటం ఈ యుద్ధంలో ఆయన ఇరాన్ను బలిపరిచి ఉంటాడు, అది చూడలేదు కానీ బలపరిచి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఫ్రాన్సిస్ ఫుకుయామా. ఇక్కడ విషయం, ఆ రోజు ఎండ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పిన వాడు 92లో, ఓ 30 ఏళ్ల తర్వాత హిస్టరీ దాంతో కాదు ఎండ్, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పాడు. ఇది మనం గుర్తించాలి. ఇంకో పేరు చెప్తాను, మీలో కొంతమంది ఆ పేరు ఎక్కువ మంది వినుంటారు, జోసెఫ్ స్టిగ్లిట్జ్. ఈ పేరు విన్న వాళ్ళ చేతులు ఎత్తండి, వరకు తెలుసుకుందాం. స్టిగ్లిట్జ్. జోసెఫ్ స్టిగ్లిట్జ్ 2001లో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది అర్థశాస్త్రంలో, ఎకనామిక్స్. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన, గొప్ప ఎకానమిస్ట్ ఆయన జోసెఫ్ స్టిగ్లిట్జ్. వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేశాడు, ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా పనిచేశాడు జోసెఫ్ స్టిగ్లిట్జ్. 2002లో ఓ పుస్తకం రాశాడు, తెలుగులో వచ్చింది, మీరు కొంతమంది చదివి ఉంటారు అనుకుంటున్నారు. కాదు, గ్లోబలైజేషన్ అండ్ డిస్కంటెంట్స్. గ్లోబలైజేషన్ అండ్ డిస్కంటెంట్స్ అంటే ప్రపంచీకరణ, అసంతృప్తులు. అది తెలుగులో మన ప్రజాశక్తి వాళ్ళు శృతి తప్పిన ప్రపంచీకరణ అని ఒక పుస్తకం వేశారు, చదవాలి, చిన్న పుస్తకమే. అంటే ప్రపంచీకరణ శృతి తప్పింది, ఆశించిన ఫలితాలు లేవు అందులో. సోషలిజం ప్రత్యామ్నాయం కాదు, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదమే ప్రత్యామ్నాయం అని చెప్పిన వాళ్ళకి స్టిగ్లిట్జ్ చెప్పింది ఒక గుణపాఠం, మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే 94లో ఈయన గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఎరిక్ హాబ్స్బామ్ అని చెప్పేసి చాలా బుక్స్ రాశాడు ఆయన సోషలిజం గురించి. మోడర్న్
వరల్డ్ హిస్టరీ మీద అత్యంత గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళలో ఎరిక్ హాబ్స్బామ్ ముఖ్యమైన వాడు. ఎరిక్ హాబ్స్బామ్ ఏమంటాడంటే 21వ శతాబ్దం గురించి ప్రస్తావన చేస్తూ, అంటే ఇప్పుడు మనం బతుకుతున్న శతాబ్దం గురించి ప్రస్తావన చేస్తూ 1914, 1991 మధ్యకాలం కన్నా 21వ శతాబ్దం మానవ జాతికి మరింత ప్రమాదకరంగా తయారవుద్ది అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఇది? 94లో చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, 1994లో ఎరిక్ హాబ్స్బామ్ అనేటటువంటి ఒక గొప్ప మార్క్సిస్ట్ చరిత్రకారుడు 94 అంటే గ్లోబలైజేషన్ బిగిన్ అయిన ఒక 3-4 ఏళ్ళకి 1914-91 మధ్య కన్నా 21వ శతాబ్దం మరింత ప్రమాదకరంగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఆయన్ని చాలామంది ఈ హాబ్స్బామ్ నిరాశవాదిలాగా ఉన్నాడని చెప్పి చిత్రీకరించారు. కానీ వాస్తవంగా ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మనకేం కనబడుతుంది? ఆర్థిక వనరుల కేంద్రీకరణ, సామ్రాజ్యవాదం యొక్క ఆధిపత్యం, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం, ప్రపంచంలో శతధనికులు పెరిగిపోవటం మనకు కనపడుతుంది, మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. అంటే హాబ్స్బామ్ చెప్పింది అనేది ఎంత వాస్తవం అయిందనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. సో ఈ ముగ్గురిని కూడా మీకు కోట్ చేసిన సారాంశం ఏంటంటే, సోషలిజం సోవియట్ యూనియన్లో విఫలమైన తరువాత ఈ ప్రపంచంలో సోషలిజం ఉండదు, పెట్టుబడిదారీ విధానం, లిబరలిజం ఇవే ప్రత్యామ్నాయం అని చెప్పినటువంటి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. అలా జరగలేదు అని చెప్పేసి ఇది మీకు చెప్పదలుచుకున్న మొదటి అంశం. రెండో అంశం, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయ్యాక, గ్లోబలైజేషన్ అంటే ఏంటి? గ్లోబలైజేషన్ అంటే ఇంటాక పదం చాలా బాగుంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకానమీస్. ఎవరికి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎకానమీసా? ఇంటిగ్రేషన్ ఆఫ్ పీపులా? ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యాపిటలా? గ్లోబలైజేషన్ అంటే పెట్టుబడుల ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ, లేక ప్రజల ప్రపంచీకరణ? ఈ ప్రశ్న నేను వేయలే, ఫైడల్ కాస్ట్రో వేసాడు. ఫైడల్ కాస్ట్రో గ్లోబలైజేషన్ బిగిన్ అయిన 3 ఏళ్ళకి ఐక్యరాజ్య సమితిలో 3 గంటలు మాట్లాడాడు. మీరు ఆశ్చర్యపోతారు. 3 గంటలు అవకాశం ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలో. ఆ 3 గంటల స్పీచ్ యొక్క సారాంశం ఏంటంటే, పుస్తకం వేశారు, ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది. ఆ పుస్తకం పేరు ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్. పుస్తకం పేరే ఇంపీరియలిస్ట్ గ్లోబలైజేషన్. అంటే జరుగుతున్న ప్రపంచీకరణ ఏమి ప్రపంచీకరణ? ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ. ఇది ప్రజల ప్రపంచీకరణ కాదు, పెట్టుబడుల ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అని ఫైడల్ కాస్ట్రో చాలా అద్భుతంగా ఆయన చెప్తాం. ఆ పుస్తకం తెలుగులో కూడా వేశారు ప్రజాశక్తి వాళ్ళు. ఎంత అద్భుతంగా ఆయన గణాంకాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలని, ఉత్తరాది దేశాలని, అంటే ఉత్తరాది అంటే నార్త్ అంటాం మనం, సౌత్ అంటే దక్షిణాది దేశాలని ఎంత అద్భుతంగా విశ్లేషిస్తూ మాట్లాడాడో మీరు ఆ స్పీచ్లో వినొచ్చు. వీటి తర్వాత రెండో అంశం నేను చెప్పదలుచుకుంది, గ్లోబలైజేషన్ ప్రారంభమయ్యాక అంతా ప్రపంచీకరణ. మన దేశంలో కూడా చాలామంది చెప్పారు. మన దేశంలో అయితే చాలామంది అసలు గ్లోబలైజేషన్ లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోతుందో అన్న ఎకనామిక్స్ ప్రొఫెసర్లు నాకు 10 మంది తెలుసు కనీసం. మా కాలేజీలో ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉండేవాడు, నేను హిందూ కాలేజీలో. ఆయన గ్లోబలైజేషన్ పొగిడినట్టే ఉండేవాడు. మన్మోహన్ సింగ్ అనే మనిషి ఆ భగవంతుడి కిందకి పంపబట్టి మనం ఇలా కొనసాగలుగుతున్నాం అని రోజు ఆయన ఎకనామిక్స్, నేను పాలిటిక్స్ రోజు చర్చించేవాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు 98-99.
సడన్గా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం ప్రకటించాడు, ఇక నుంచి ఉద్యోగులకు డిఏ ఉండదు అని చెప్పి. మా ఉద్యోగ సంఘాలు, మా ఉపాధ్యాయ సంఘాలు అందరం, లెక్చరర్ల సంఘాలు పిలిపించాం. డిఏ లేదంటే కుదరదు కదా. కొన్ని వేల మంది కలెక్టరేట్ దగ్గరికి వచ్చారు. సదరు మా ఎకనామిక్స్ మాస్టర్ కూడా వచ్చి పెద్ద ఎత్తున స్లోగన్లు ఇచ్చాడు. మర్నాడు డిపార్ట్మెంట్కి మళ్ళీ వచ్చాక, మాస్టర్ నేను బాగా ఇచ్చావు స్లోగన్లు అన్న. మరి ఇవ్వాలి కదా మన నష్టం, మరి గ్లోబలైజేషన్ అంటే అదే అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు మా టీచర్లు సిపిఎస్కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అంటే పాత పెన్షన్ తీసేసి కొత్త పెన్షన్ పెట్టారు. కొత్త పెన్షన్ అంటే అది పెన్షన్ ఏమి ఉండదు అక్కడ, అక్కడ రిటైర్ అయ్యాక అక్కడ ఏం రాదు. పాత పెన్షన్లో రిటైర్ అయ్యేసరికి బేసిక్లో 50% వస్తుంది అన్నమాట. సిపిఎస్ ఎందుకు వచ్చింది? సంస్కరణల్లో భాగంగా వచ్చింది. సంస్కరణలు ఎందుకు వచ్చినాయి? గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చింది. సింపుల్ కదా సూత్రం. నువ్వు కింద సిపిఎస్ వాడు నేను సిపిఎస్ కోసం చేస్తాను అంటున్నాడు. వాడు చేసే ఉద్యమం గ్లోబలైజేషన్ వ్యతిరేకంగా అల్టిమేట్గా. ఆ స్పృహాన్ని నేర్పాలి, అది వేరే అంశం. కాబట్టి సమీర్ అమీన్ గొప్ప ఈజిప్ట్ అర్థశాస్త్రవేత్త, చాలా గొప్ప ఎకనామిస్ట్. ఈ గ్లోబలైజేషన్ దోపిడీ మీద ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ప్రపంచంలో గ్లోబలైజేషన్ పేరుతో సామ్రాజ్యవాదం ఎన్ని రకాల దోపిడీలు చేస్తుంది, ఎన్ని రకాల ఆధిపత్యాలు చేస్తుంది అని చెప్పేసి ఆ పుస్తకం రాశారు. అద్భుతంగా రాశారు. ఆయన ఏం చెప్పాడంటే పుస్తకంలో 6 ఆధిపత్యాలు అన్న. నేను దానికి 2 యాడ్ చేసి, ఈరోజు ప్రపంచంలో సామ్రాజ్యవాదం పేరేదైనా కావచ్చు, అల్టిమేట్గా సామ్రాజ్యవాదమే. ఇది గ్లోబలైజేషన్ కావచ్చు, అది క్యాపిటలిస్ట్ కంట్రీస్ కావచ్చు. సామ్రాజ్యవాదం 8 రకాల ఆధిపత్యాలని, 8 రకాల ఆధిపత్యాల ద్వారా ఈ ప్రపంచ ప్రజల్ని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమిటా 8 రకాల ఆధిపత్యాలు? మొదటిది ఉదారవాద విధానాల ఆధిపత్యం. ఉదయం ప్రకాష్ కర్త గారు చెప్పారు, ఆయన ప్రస్తావన చేశాడు, మీరు ఫాలో అయ్యి ఉంటారు. అలా అంజిరెడ్డి గారు కూడా ప్రస్తావన చేశారు. గ్లోబలైజేషన్ ప్రారంభమయ్యాక అనేక తృతీయ ప్రపంచ దేశాల్లో ఉదారవాద విధానాలు ప్రారంభమైంది. నియో లిబరల్ పాలసీస్. ఉదారవాద విధానాలు అంటే ఏమిటి? సంపద కేంద్రీకరణ కావటం, కార్పొరేట్ శక్తులు పెరగటం, కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం పెరగటం, ఇదే కదా. ముఖ్యంగా ఈ విధానాలు ఎక్కడ ప్రారంభమైనాయి? తృతీయ ప్రపంచ దేశాలలో. మనం మీ అందరికి తెలుసు, 2వ ప్రపంచ యుద్ధం జరిగాక 1945లో 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం నాటికి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 51. ఐక్యరాజ్య సమితి ముసాయిదా మీద సంతకాలు పెట్టిన దేశాల సంఖ్య 51. కానీ ఈరోజు 193, 194 దేశాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో. చేరని దేశాలు ఒక 6-7 ఉన్నాయి, అంటే ఒక 200 దేశాలు. మరి ఆ రోజు మిగిలిన దేశాలు ఏమైనాయి? మిగిలిన దేశాలన్నీ వలసలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా ఖండాలు, ఈ 3 ఖండాల్లో ఉన్న అనేక దేశాలు వలసలుగా ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశాలన్నీ క్రమక్రమంగా 1960 నాటికి ఎక్కువ దేశాలు స్వాతంత్ర్యం పొందింది. మనం 1947లో పొందాం, బర్మా 48లో పొందింది, శ్రీలంక 48లో పొందింది. ఇట్లా స్వాతంత్ర్యాన్ని పొందింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందిన దేశాలని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు, వర్ధమాన దేశాలు. చాలామంది వాడే పదం, ప్రభాత్ పట్నాయక్ లాంటి వాళ్ళందరూ వాడే పదం తృతీయ ప్రపంచ దేశాలు, 3rd వరల్డ్ కంట్రీస్ అంటే. 3rd వరల్డ్ అనే మాట ఎందుకు వాడారంటే, ఆ రోజుల్లో అమెరికా దాని మిత్ర దేశాలు 1వ వరల్డ్, సోవియట్ రష్యా దాని మిత్ర దేశాలు 2వ వరల్డ్, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు 3వ వరల్డ్గా వాడారు.
స్వాతంత్ర్యం పొందాక ఈ దేశాల్లో ఎక్కువ భాగం అలీన దేశాలుగా మారింది. మీ అందరికీ తెలుసు 1961లో అలీనోద్యమం ప్రారంభమైంది. అలీనోద్యమం ప్రారంభానికి కూడా ప్రధాన పాత్ర వహించింది ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ అని ఉండేవాడు. ఘనా అని ఆఫ్రికా ఖండంలో దేశం ఉంది. ఆ దేశ అధ్యక్షుడి పేరు ఎన్క్రోమా. నాసర్, ఎన్క్రోమా, మార్షల్ టిటో, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ అలీనోద్యమాన్ని ప్రారంభించారు. ఇండోనేషియా సుహార్తో కాదు సుకర్ణో వీళ్ళు గొప్ప గొప్ప లీడర్లు, స్వాతంత్రోద్యమాలకు నాయకత్వం వహించిన నాయకులు. ఈ దేశాలన్నీ కూడా స్వాతంత్ర్యం పొంది అలీన దేశాలుగా కొనసాగాయి. ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించారు. ఇవి స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించి కొనసాగటానికి కావాల్సిన బలం సోవియట్ యూనియన్ వాటికి కలగజేసింది. సోవియట్ యూనియన్ అండదండలు ఉండబట్టే అలీనోద్యమం ఎదగటానికి అవకాశం ఏర్పడి ఇవన్నీ కూడా అలీన దేశాలే. సో అలీన ఉద్యమం అంటే అది ఒక పెద్ద, నేను మా అబ్బాయి పేరు అలీన్. భారతదేశంలో అలీనోద్యమం జరిగినట్టు పుట్టాడు, అందుకని నా పేరు పెట్టి. అంటే అంత ప్రభావం ఉండేదని చెప్పడానికి చెప్తున్నారు. అంత ప్రభావం ఉండేది నాలాంటి వాళ్ళ మీద. అలీనోద్యమం జరుగుతుంటే అక్కడ ఏం జరుగుతుంది, ఏం చర్చ జరుగుతుంది. అరాఫత్ వచ్చేవాడు ఆ ఉద్యమాలకి. సౌత్ ఆఫ్రికా నుంచి, అప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఇండిపెండెన్స్ రాలా అప్పటికి. ఏఎన్సీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రతినిధులు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. చాలా గొప్పగా జరిగాయి అలీనోద్యమ సమావేశాలు. ప్రపంచంలో ఇది ఒక ప్రత్యేక ఉద్యమంగా కొనసాగేది. అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంగా ఉండేది, మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ సోవియట్ కొలాప్స్ అయ్యాక అలీనోద్యమం క్రమక్రమంగా బలహీనపడిపోయి ఆ దేశాలన్నింటిలో కూడా, మన దేశమే మీకు దానికి ఉదాహరణ, క్రమక్రమంగా సామ్రాజ్యవాద అనుకూలముగా ఉండేటటువంటి విధానాలు ప్రవేశపెట్టే విధంగా ఆ దేశాలన్నీ తయారై, అంటే గ్లోబలైజేషన్లో భాగంగా ఆ దేశాలు ఆర్థిక సంస్కరణ, మన దేశంలో అదే కదా జరిగింది. ఆర్థిక సంస్కరణ, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఆ విధానాలన్నీ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఏ కంట్రీస్ ఫారిన్ పాలసీ ఈజ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ఇట్స్ డొమెస్టిక్ పాలసీ. ఒక దేశ విదేశాంగ విధానం సపరేట్గా ఉండదు, ఆ దేశంలో ఉండే ఆంతరంగిక విధానానికి అది కొనసాగింపుగా ఉంటుంది. 1960, 50, 60, 70లో ఏంటి, భారతదేశంలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, దానికి అనుగుణంగా సోవియట్ రష్యా మనకు హెల్ప్ చేయటం, దాని ఫారిన్ పాలసీ మొత్తం కూడా యాంటీ ఇంపీరియలిజంగా కొనసాగింది. ఆ రోజు అమెరికా విధానాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇది జరిగిందో మన దేశంలో కూడా ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి, కార్పొరేట్లు వచ్చేసారు, అదానీలు వచ్చేసారు, అంబానీలు వచ్చేసారు. వచ్చాక ఫారిన్ పాలసీ ఇంకా సపరేట్గా ఎందుకు ఉంటుంది? అమెరికా అనుకూలంగా తయారైంది, ఇజ్రాయెల్ అనుకూలంగా తయారయ్యాక ఏమవుతుంది, అక్కడ వాళ్ళు చెప్పిన ఉదారవాద నియో లిబరల్ పాలసీస్ అన్నీ ఇక్కడ అమలు చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దాదాపు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిట్లో ఇదే స్టోరీ. కాబట్టి సోవియట్ కొలాప్స్ తర్వాత సామ్రాజ్యవాద ఆధిపత్యం ఫస్ట్ది, ఉదారవాద విధానాలు ఆ దేశాల్లో అమలు చేయించడంలో భాగంగా జరిగింది. అది మొదటిది. రెండో డామినేషను మిలిటరీ ఆధిపత్యం. సామ్రాజ్యవాదానికి ఉన్న లక్షణం ఏంటంటే అవసరమైన సందర్భాలన్నిటిలో మిలిటరీ ఆధిపత్యాన్ని వాడటం, తన మిలిటరీ మైట్ని ప్రదర్శిస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం అమెరికా పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, ఎన్నికలు జరిగే కంట్రీ, తొలి లిఖిత రాజ్యాంగాన్ని రాసుకున్న కంట్రీ, తెలుసు కదా. ప్రపంచంలో మొట్టమొదటి సమాఖ్య రాజ్యాంగం అది. ఎన్నో అమెరికాకి చాలా ఫస్ట్లో ఉంది. కానీ ఇవన్నీ ఎంతవరకు, దాని ప్రజాస్వామ్యం ఎంతవరకు, దాని ప్రయోజనాలు దెబ్బతిన్నంతవరకు. కాబట్టి ఇవాళ అమెరికా ఏం చేస్తుంది, తన మిలిటరీ ఆధిపత్యం, తన ప్రయోజనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మిలిటరీ ఆధిపత్యానికి అది ఎంత మాత్రం వెనుకాడదు. అమెరికాయే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది G7 అనే పేరుని గుర్తుపెట్టుకోవాలి.
జీ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్: అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్. వీటిని గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అంటారు. దీస్ 7 ఆర్ ఇంపీరియలిస్ట్ నేషన్స్. ద లీడర్ ఈస్ యుఎస్ఏ. ఈ 7 కూడా సామ్రాజ్యవాద దేశాలు. దీనికి నాయకుడు ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నమాట. ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. G7 ఉంది, G20 ఉంది, G15 ఉంది. అవన్నీ మన పక్క దేశాలు అన్నమాట. G77 అని ఉంది, అంటే గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్. అయ్యి తృతీయ ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఎప్పుడో కాలం బాగున్న రోజు. అటు మిలిటరీ ఆధిపత్యం రెండవది. నా ప్రయోజనాలకు అడ్డం వస్తే, ఇప్పుడు చూసాం మనం గత గ్లోబలైజేషన్ ప్రారంభానికి 30 ఏళ్లలో చూడండి మీరు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయింది. తెలుసు కదా, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సృష్టించక ఎవరు కారకులు? అమెరికానే కదా. వాస్తవంగా 1979 ఆ ప్రాంతాలు 80లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రభుత్వం ఉండేది. అక్కడ బబ్రక్ కర్మాల్ అని చెప్పేసి దాని కోల్లో వేసేసారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయింది, లిబియాలో ఎంటర్ అయింది, ఇరాక్లో ఎంటర్ అయింది, సిరియాలో ఎంటర్ అయింది. అమెరికన్ ఫారిన్ పాలసీలో ఒక మాట ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని సమీక్ష చేస్తూ ఉంటారు. రోగ్ కంట్రీస్ అని. రోగ్ అంటే తెలుసు కదా మీకు, తెలుగులో ఏమంటాం? వీడు ఎదవా, లేదా వీడు దూర్తుడు అందాం కాసేపు. అమెరికన్ ఫారిన్ పాలసీ రోగ్ కంట్రీస్. రోగ్ నెంబర్ 1 ఇరాక్ అయిపోయింది. రోగ్ నెంబర్ 2 లిబియా, కల్నల్ గడాఫీ అయిపోయాడు. రోగ్ నెంబర్ 3 సిరియా, అసాద్ అయిపోయాడు. రోగ్ నెంబర్ 4 ఉత్తర కొరియా, ఎక్కువ మాట్లాడుతున్నాడు. రోగ్ నెంబర్ 5 ఇరాన్. క్యూబా ప్రత్యేకమైన కేసు. వాటి 3 రోగులు అయిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 2. దీనికోసం ఏదో కథలు చెప్తారు. అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయంటారు, అవి అంటారు. ఏమీ కాదు, వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం. అది ఆయిల్ ప్రయోజనాలు, భౌగోళిక ప్రయోజనాలు, జియో పాలిటిక్స్ అంటాం. కాబట్టి మిలిటరీ ఆధిపత్యం అంటే తమ ఆధిపత్యం కోసం అవసరమైతే దేశాలను ఆక్రమిస్తాం, అధ్యక్షులు కిడ్నాప్ చేస్తాం, అధ్యక్షులు చంపేస్తాం. చిలీ అధ్యక్షుడు అలెండీని ఎంత దారుణంగా చంపారు. ఆ పుస్తకం చదివితే మీకు అర్థం. సిఏఏ అండ్ ద థర్డ్ వరల్డ్ అనే పుస్తకం వచ్చింది. అయితే అక్కడ గొప్పదనం ఏంటంటే, అమెరికాలో రిటైర్ అయినోడు ఎలా చేసాం ఈ ప్రయత్నం అంత పుస్తకం రాస్తాడు. చదువుకోవచ్చు. పుస్తకం రాసి ఫైడల్ కాస్ట్రో అని ఆ పుస్తకంలోనే ఆయన రాశాడు. ఫైడల్ కాస్ట్రోని చంపటానికి గూఢచారి సంస్థ సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 24 సార్లు ప్రయత్నం చేసింది. అప్పుడు ఆయన తాగే చుట్టలో విషయం పెట్టారు, ఆయన తినే భోజనంలో విషయం పెట్టారు. ఆయన ఒకసారి ఫుట్బాల్ స్టేడియం ఇనాగరేషన్ చేయడానికి వెళ్తే ఆ ఫుట్బాల్ స్టేడియంలో బాంబు పెట్టారు. సరే, అన్ని ప్రజల సహకారంతో ఆయన తప్పించుకున్నారు. కాబట్టి తన ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాదం ఎంత దూరం అయినా వెళ్ళద్దు. అది మిలిటరీ ఆధిపత్యం అయినా సరే, మిలిటరీ ఇంటర్వెన్షన్ అయినా సరే. అంతేకాదు, సామ్రాజ్యవాదం చేసి ఇంకో పని ఏంటి? ఆయుధాల పరిశ్రమల్ని తన ప్రధాన పరిశ్రమగా చేసుకోవటం. ముఖ్యంగా అమెరికా ఆయుధాలు అమ్మాలి. అమెరికాలో 22% ప్రొడక్షను, ఉత్పత్తి, ఆయుధాల ఉత్పత్తి. ట్యాంకులు, విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ విమానాలు, F-35, F-16 ఇలాంటి విమానాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తారు? యుద్ధ విమాన ఆయుధాలు అంటే ఇప్పుడు చింతపండు, కందిపప్పు అంటే రోజు కొనుక్కుంటాం. ఆయుధాలు రోజు ఎవరు కొంటారు? అందుకని అమెరికన్ ఫారిన్ పాలసీలో కీలకమైన సూత్రం ఏంటంటే, దేశాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ఉండాలి. ప్రొఫెసర్ అరగోపాల్ అని ఆయన ఒకసారి డగ్లస్ అనే కంపెనీకి వెళ్ళాడు. ప్రచ్ఛన్న యుద్ధం అయిపోయాడు. ఆయన చెప్పాడు మీటింగ్లో, తెలుసు కదా అరగోపాల్ పేరు. ఆ డగ్లస్ కంపెనీ చైర్మన్తో ఈయన అన్నాడంటే, సార్ ఇంక యుద్ధాలు లేవు కదా, ప్రచ్ఛన్న యుద్ధం అయిపోయింది. ఆయన పెద్ద నవ్వు యుద్ధాలు లేవని ఎవరు చెప్పారు? అది సృష్టించడమే కదా మా పని అన్న. ఇండియాకి పాకిస్తాన్కి టెన్షన్ పెడతాడు. వాడు 1,00,000 కోట్లు, మనం 1,00,000 కోట్లు. ఆయుధాలు కొనేది ఇద్దరం ఒకళ్ళ దగ్గరే. ఎవరి దగ్గర? అమెరికా. అంటే మిలిటరీ ఆయుధాలు
మిలిటరీ ఆధిపత్యం. వాళ్ళు మన ఏమో తరిగిపోతూ ఉంటాయి, అందులో ప్రొడక్షన్ ఏమి ఉండదు కదా అందులో. కాబట్టి రెండో ఆధిపత్యం అది. మూడో ఆధిపత్యం వాణిజ్య సంస్థల ద్వారా ఆధిపత్యం. మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. ప్రపంచంలో మూడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. ఒకటి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 2 IMF, 3 IBRD. WTO, IMF, IBRD. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మన భాషలో చెప్పండి ప్రపంచ బ్యాంక్. చాలా చిత్రం ఏంటో తెలుసు మీకు, WTO కానీ IMF కానీ ప్రపంచ బ్యాంక్ కానీ ఇవి ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థలు, అమెరికా సంస్థలు కాదు ఇవి. కానీ అమెరికా దాని మిత్ర దేశాలు ఈ సంస్థల ద్వారా కూడా వీటిని దోపిడీ చేస్తూ ఉంటాయి. ఎలా దోపిడీ చేస్తాయి? ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది? ఒక దేశంలో జరిగే అభివృద్ధి పనులకి, అభివృద్ధి ప్రాజెక్టుకి రుణాలు ఇస్తూ ఉంటుంది. IMF ఏం చేస్తుంది? ఒక దేశంలో వాణిజ్య లోటు ఏర్పడింది అనుకోండి, మనం ఎగుమతులకి దిగుమతులకు ఉన్న తేడాని ఏమంటారు? వాణిజ్య లోటు అంటారు. అంటే మన ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే తక్కువ ఉందనుకోండి, మన వాణిజ్య లోటు ఏర్పడదు. అలా ఏర్పడింది 90s, 80s. అప్పుడు IMF దగ్గరికి వెళ్తే అది రుణం ఇస్తుంది. WTO ఏం చేస్తుంది? సబ్సిడీలు ఎంత ఉండాలా, వ్యవసాయ సబ్సిడీలు ఎంత ఉండాలా, పేటెంట్లు ఏమి ఉండాలా, ఇవన్నీ WTO అనేది తెలుసు కదా, 1995లో వచ్చింది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ 3 సంస్థలు సామ్రాజ్యవాద సంస్థలే, సామ్రాజ్యవాదం యొక్క ప్రయోజనాలు కాపాడే సంస్థలే. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు సీఎం 95లో సీఎం అయ్యాడు, మీకు తెలుసు. అంటే గ్లోబలైజేషన్ ప్రారంభమైన 5-6 ఏళ్ళకి. 97-98లో ప్రపంచ బ్యాంకు వ్యూహాన్ని మార్చింది. అంతకుముందు ప్రపంచ బ్యాంక్ ఏం చేసేదంటే దేశాలకే రుణాలు ఇచ్చేది, జాతీయ ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చేది. చంద్రబాబు నాయుడు ఇక నుంచి ప్రాంతీయ ప్రభుత్వాలకు కూడా రుణాలు ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ యొక్క వాళ్ళ పాలసీలో మార్పు వచ్చింది. వాళ్ళ దృష్టి ఎవరి మీద పడింది అనుకుంటున్నారు? చంద్రబాబు మీద పడింది, పడాల్సిన ఆయన మీద పడింది. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ఒప్పందం, నీకు రుణాలు ఇస్తాం, ఎలా తీరుస్తాం అని ప్రపంచ బ్యాంకే చెప్పింది. మీకు వచ్చే ఆదాయంలో 99% ఉద్యోగుల జీతాలకి, పెన్షనర్లకి అయిపోతుంటే నువ్వు ఎలా రుణం తీరుస్తావు? అది మేము చెప్తాం కదా, వాళ్ళే చెప్పారు. పర్మనెంట్ ఉద్యోగాలు వాళ్ళు కాదు, అది పర్మనెంట్ ఉద్యోగాలు తగ్గించేసి ఏం పెంచమన్నాయి? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంట్రాక్ట్ విధానం స్టార్ట్ అయ్యింది. 2002-3 ఆ ప్రాంతాల్లో అవుట్సోర్సింగ్. ఇవాళ 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 60-70 వేలు కాంట్రాక్ట్ ఉద్యోగం, బికాజ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ పాలసీస్. ఇప్పటికీ అవన్నీ కొనసాగుతున్నాయి, నాకంటే మీకు బాగా తెలుసు అవన్నీ. కాబట్టి ప్రపంచ బ్యాంక్ కానీ, IMF కానీ, లేకపోతే WTO కానీ, దీస్ ఆర్ ద ఏజెన్సీస్ ఫర్ ఇంపీరియలిజం టు ఇంప్లిమెంట్ ఇట్స్ పాలసీస్ ఇన్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్. తృతీయ ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ విధానాలు వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగించే వాణిజ్య సాధనాలు, వాటి మీద ఆధిపత్యం కలిగి ఉండటం. ఇది 3వది. 4వది ఆర్థిక ఆధిపత్యం. ఇందాకటిది ఏమన్నాం? వాణిజ్య సంస్థలు. అంతకుముందు ఏమన్నాం? మిలిటరీ. ఆర్థిక ఆధిపత్యం అంటే ఏంటి? ఎగుమతులు, దిగుమతులు, సుంకాలు. గత 6 నెలలుగా మనం చూస్తున్నాం కదా, సుంకాలు వేసాడు. సుంకాలు వేయంగానే ఏమైంది? 50% సుంకాలు వేస్తే భారతదేశంలో అనేక పరిశ్రమలు మూతపడిపోయినాయి. నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆ సుంకాలు వాటి గురించి. సిరిపురం నుంచి ఒక రైతు ఫోన్ చేసి, సార్ ఈ సుంకాలు ఇవన్నీ అంటున్నారు కదా, అసలు మనం ఏ వస్తువులు కొనుక్కోకుండా తెప్పించుకోకుండా ఉండి సరిపోద్ది కదా సార్. నేను ఆయనకు ఒక ప్రశ్న వేసాను, మీ ఊళ్ళో ఏ పంట ఎక్కువ పండుతుందని. సిరిపురం అని గుంటూరుది. మిర్చి పండుతుందని. మన గుంటూరు జిల్లాలో మిర్చి 2,70,000 ఎకరాల్లో పండుతుంది. మన జిల్లా కానీ, మన రాష్ట్రం కానీ, మనం అంతా 70,000 ఎకరాల్లో వాడుకుంటాం.
మరి మిగిలిన 2 లక్షల ఎకరాల్లో మిర్చి ఏం చేయాలన్నా నేను ఎక్కడికో చోట పంపాలి కదా సార్, ఆ పంపేది ఎగుమతి అని చెప్పి తప్పు. దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్, ఏమంటున్నాడు? మిగిలిన అన్నీ కాదు, ట్రంప్కి ఇండియా గురించి. భారతదేశం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకి డంపింగ్ యార్డ్గా మారాలి. మా దేశంలో పండే మొక్కజొన్న, మా దేశంలో పండే పత్తి, మా దేశంలో పండే సోయాబీన్ను, మా పాల పొడి మీ దేశంలోకి దిగుమతి చేసుకోవాలి. అవి చేసుకుంటే ఏ సమస్య లేదు మీకు నాకని. అదే కదా అసలు మెయిన్గా కోరుతుంది. ఊరికి పైకి కనపడే సుంకాలు 5%, 3% ఇది కాదు మెయిన్ పాయింట్. అది అమెరికా భారత వాణిజ్య ఒప్పందం లేటెస్ట్గా కుదిరిన దాంట్లో ఇదే ప్రధానమైన అంశం. వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలోకి అనుమతించడం. అవి అనుమతిస్తే ఏమవుతుంది? మన వ్యవసాయం కొలాప్స్ అయ్యి. కాబట్టి ఆర్థిక ఆధిపత్యం ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని ఆధిపత్యాలు చెప్పాను నేను? ఉదారవాద విధానాలు, మిలిటరీ, వాణిజ్య సంస్థలు, ఆర్థిక ఆధిపత్యం. 5వది ఇప్పుడు ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది, పర్యావరణ ఆధిపత్యం. ప్రపంచం మొత్తం వరి అవుతుంది. ఇప్పుడు పర్యావరణం ఏమైపోద్ది ప్రపంచంలో? మీరు అనేక పదాలు ఇంటా ఉండుంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ అంటే భూగోళం 105 డిగ్రీలు జ్వరం వచ్చిన మనిషి ఎలా వణుకుతాడో అలా వేడెక్కిపోయింది. కారణం ఏంటి? ఆ పొల్యూషన్, ఉద్గారాలు అంటారు. వాటిని విచ్చలవిడిగా వాతావరణంలోకి వదులుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కిపోయింది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ పొర క్షీణించిపోవటం, ఇవన్నీ రోజు పేపర్లో చర్చ జరుగుతుంది. కాబట్టి ఏం చేసింది ఐక్యరాజ్య సమితి? గత 10-15 ఏళ్ళుగా 6-7 సమావేశాలు పెట్టింది. మొట్టమొదటి మీటింగ్ కెనడాలో మాంట్రియాల్ అని అక్కడ మీటింగ్ పెట్టింది, ప్రపంచ పర్యావరణ సదస్సు. తర్వాత సదస్సు కోపెన్హేగన్లో పెట్టింది, డెన్మార్క్లో, వాతావరణ మార్పులపై ప్రపంచ సదస్సు అని. తర్వాత సదస్సు జపాన్లో క్యోటో అనే చోట పెట్టింది. టోక్యో కాకుండా క్యోటో అనే ఒక నగరం ఉంది అక్కడ, KYOTO. అక్కడ ఇప్పటికీ 8 సదస్సులు జరిగింది పర్యావరణం. ఒక దాంట్లో ఒప్పందం కుదరలేదు. ఎందుకని చెప్పండి? ఈ ఉద్గారాలు వదిలేది, ఈ పొల్యూషన్, ఈ కాలుష్యాలు వదిలేటటువంటి వాటిల్లో 70% ఇంపీరియలిస్ట్ కంట్రీసే వదిలేదు. అంటే ఎవరు? సామ్రాజ్యవాద దేశ, సముద్రంలో కానీ బయటికి కానీ. వాడు సంతకం పెట్టాలా? అమెరికా అనే దేశం ఇంతవరకు ఒక్క పర్యావరణ ఒప్పందం మీద కూడా సంతకం చేయలేదు. ఒక్క పర్యావరణ ఒప్పందం. వాడు ప్రపంచం అంతా వర్రీ అవుతున్నారు. అంటే పర్యావరణ ఆధిపత్యం కూడా వాళ్ళ దగ్గర కొనసాగుతూ ఉంది. మనం కూడా చాలాసార్లు ప్లాస్టిక్ నిషేధించాలని పిల్లలు ఊరేగుతూ ఉంటారు, మనం చూసాం కదా. మీరు కూడా చాలామంది ప్లాస్టిక్ని, నేను ఒక రోజు కమిషనర్ వీళ్ళంతా పాల్గొంటే నేను కూడా పాల్గొన్నాను. నేను మాట్లాడుతూ అన్నా, ఇదంతా ఎందుకు సార్ ఈ ఊరేగింపులు ఇవన్నీ? కమిషనర్ గారు, ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు 2 ఉన్నాయి గుంటూరు నగరంలో, 2టికి లైసెన్సులు రద్దు చేయండి అన్న. ఆయన వాళ్ళ నోరు అప్పుడు మాట్లాడలేదు. అది చేయరు. ఇది కూడా అంతే. కాబట్టి పర్యావరణ ద్వారా కూడా సామ్రాజ్యవాదం ప్రపంచానికి నష్టం కలగజేస్తుంది అనేది 5వ అంశం. 6వ అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధిపత్యం. ప్రపంచంలో మనిషి నిప్పు కనిపెట్టాడు, చక్రం కనిపెట్టాడు, కుండ కనిపెట్టాడు. ఎవరా మనిషి? ఎవరా సైంటిస్టు? మనిషి తన అనుభవం ద్వారా అనేక కనిపెట్టాడు. ప్రపంచంలో డిస్కవరీలు అన్నీ కూడా మానవ జాతి యొక్క ఉమ్మడి ఆస్తి. ఎవరైనా సరే అటు నోటు వాడుకోవాలి. కానీ క్యాపిటలిజం ప్రారంభమై అది లాభాలు ఆర్జించే క్రమంలో ఉమ్మడి ఆస్తి కాస్త దేని కింద మారిపోయింది? కంపెనీల ఆస్తి కింద మారిపోయింది. కంపెనీలు సైంటిస్టులకు డబ్బులు ఇవ్వటం. డబ్బులు అంటే వాళ్ళు పొట్ట కోసం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు కనిపెట్టిన దాన్ని వెంటనే వీళ్ళు పేటెంట్ చేయటం. మనుషులు వాడుకోవాలంటే ఏం చేయాలా? దానికి డబ్బులు చెల్లించాలి. బిల్ గేట్స్ ఎలా ప్రపంచ ధనికుడు అయ్యాడు? మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా.
మైక్రోసాఫ్ట్ కంపెనీకి వ్యతిరేకంగా మనం ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ స్టార్ట్ చేసాం. దాని పేక పిసికేస్తూ ఉంటాడు ఆయన. ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే డబ్బులు ఇవ్వకుండా వాడుకునేదాన్ని. మనం ఉద్యమాన్ని మనం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాడు, నేనని కాదు. ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ వాళ్ళ ప్రతిదీ కూడా బహుళజాతి కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. డిస్కవరీస్ అన్నీ కూడా వాళ్ళు పేటెంట్లు చేస్తారు అన్నీ. మీకు పెద్ద ఉదాహరణ అక్కర్లా, ఒక్కరే ఉదాహరణ. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, విత్తనాలు సీడ్స్, మిర్చి విత్తనాలు, పత్తి విత్తనాలు, ఈ విత్తనాలన్నీ ఒకప్పుడు ఏం చేసేవాడు మన రైతులు? వాళ్ళే తయారు చేసుకునేవాడు. ఇప్పుడు ప్రపంచంలో విత్తనాల మార్కెట్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది మ్యాన్సాంటో అనే అమెరికన్ కంపెనీ. వాడు ఏం చెప్తే అదే మ్యాన్సాంటో. వాడు కొత్త కొత్త విత్తనాలు అంటాడు, వాటిలో అవి అంటాడు, ఇవి అంటాడు, పెస్ట్ సోకని అంటాడు, ఇవన్నీ చెప్తాడు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ జాతి సొత్తుగా ఉండాలి. అది సోషలిజంలో మాత్రమే సాధ్యం, అది సామ్రాజ్యవాదంలో సాధ్యం కాదు. దాని ద్వారా కూడా ప్రపంచం మీద ఆధిపత్యం చేస్తున్నారు. ఇంకా 2 ఉన్నాయి. 7వది సాంస్కృతిక ఆధిపత్యం. ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. అంటే కల్చరల్ డామినేషన్ అన్నమాట. సాంస్కృతిక ఆధిపత్యం అంటే ఏంటి? మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు, సాంస్కృతిక అంశాలు, ఇవన్నీ కూడా సాంస్కృతిక విధానంలోకి వస్తాయి. ఇవాళ ఏంటి సామ్రాజ్యవాదం చేస్తుంది? వాళ్ళ యొక్క సంస్కృతినే ప్రపంచ ప్రజల సంస్కృతి అని చెప్పే విధంగా వాళ్ళు, మేము పిజ్జాలు తింటున్నాం, మీరు కూడా తినాలా. కల్చరల్గా ఇవాళ పెద్ద ఎత్తున వెస్టర్నైజేషన్ ఎంత జరిగిందో మనం చూస్తున్నాం. అంటే పాశ్చాత్యీకరణ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది 7వ అంశం. 8వది చివరిది, లాస్ట్ది సాంకేతిక డిజిటల్ ఆధిపత్యం. ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అది వేరు, సాంకేతిక. ఇవాళ సాంకేతిక విప్లవం జరిగింది, 4th. ఇది సాంకేతిక విప్లవం 4.0 అన్నమాట. కంప్యూటర్ విప్లవాన్ని దాటిపోయి వచ్చేసింది. ఇప్పుడు డిజిటల్ విప్లవం జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియా ముందుకు వచ్చేసింది. సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవన్నీ రోజు మనం మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. ఈ మొత్తం ద్వారా వచ్చే ఆదాయం ఏ దేశానికి వెళ్ళేది? ఇప్పుడు అమెరికాలో ఉన్న మొట్టమొదటి 10 ధనవంతుల్లో పాతోళ్ళు కిందకి వెళ్ళిపోయారు. పాతోళ్ళు అంటే తెలుసు కదా మీకు, ఫోర్డ్ అని, వాళ్ళు పరిశ్రమలు నడిపే అధిపతులు కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి పైకి వచ్చేసారు? ఎలన్ మాస్క్, వీళ్ళంతా, బిల్ గేట్స్, లేకపోతే ఇంకోళ్ళు కూడా, వీళ్ళంతా ఉన్నారు కదా అధిపతులు, వాళ్ళందరూ ముందుకు వచ్చేసారు. వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. వాడు నిద్రపోతున్నప్పుడు కూడా వాడికి ఆదాయం వస్తానడు, మనం మెలుకుని ఉంటాం కదా. అంతే, ప్రపంచంలో ఏదో మూల అంతా మెలుకుని ఉంటారు సగం. వాడు నిద్రపోతూ ఉంటాడు, మనం నొక్కుతూ ఉంటాం కదా, నొక్కితే వెళ్తానే ఉంటుంది. అంటే సోషల్ మీడియా రాగానే నేను అంటలా, అది అనివార్యం వచ్చేసింది. దాన్ని దేనికి ఉపయోగించాలి? ప్రపంచ ప్రజల మంచికి ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు జన్జీ ఉద్యమాలు వస్తున్నాయి, అట్లా కొన్ని మంచి ఉద్యమం. నేపాల్ ఉంది, నేపాల్లో జన్జీ ఉద్యమం ఎలా వచ్చింది? సోషల్ మీడియా ద్వారా వచ్చింది. ఇప్పుడు అక్కడ కుర్రోడు ఇవాళే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, 35 ఏళ్ళు నేపాల్లో. కాబట్టి అంటే ఇవాళ దోపిడీ కేవలం దీని ద్వారానే జరగటం లేదు, కేవలం మిలిటరీ అనే కాదు, ఈ అన్ని రకాలుగా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. మరి ఈ దోపిడీని ఈ సామ్రాజ్యవాద దోపిడీని వ్యతిరేకించే శక్తి సోషలిజానికి ఉంది. సోషలిజం ఒక సిద్ధాంతంగా ముందుకు వచ్చింది. శాస్త్రీయ సోషలిజం మీ అందరికీ తెలుసు. వాస్తవంగా మీరు అందరూ పాత హిస్టరీ చదివి ఉంటారు. కార్ల్ మార్క్స్ కంటే ముందే సామ్యవాదులు చాలామంది వచ్చారు. కార్ల్ మార్క్స్ కంటే ముందే
మీరు మీరు ఆ పాత తొలి సామ్యవాదులు అని ఒక చాప్టర్ ఉంటుంది, మీరు చదివితే వాళ్ళని కూడా మనం మెచ్చుకోవాలి. ఆ కాలానికి వాళ్ళు అలా చెప్పడం గొప్ప విషయం అన్నమాట. పారిశ్రామిక విప్లవం వచ్చిన కొత్తలో ఇంగ్లాండ్లో కదా ఫస్ట్ పారిశ్రామిక విప్లవం, తర్వాత ఫ్రాన్సు, జర్మనీ ఇట్లా వచ్చింది. ఆ పారిశ్రామిక విప్లవం వచ్చిన కొత్తలో రోజు 16 గంటలు పని చేయించేవాడు, 14 గంటలు పని చేయించేవాడు. నిద్ర తట్టుకోలేక యంత్రాల్లో బట్టి చచ్చిపోయేవాడు కార్మికుడు. కొన్నాళ్ళ కార్మికులకి కారణం ఏంటో తెలియక యంత్రాలు ఎరగొట్టడం ప్రారంభించారు. వాళ్ళు యంత్రాలు కారణం అనుకున్నారు ఈ పని గంటలు. బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసింది, ఎవడన్నా యంత్రాలు ఎరగొడితే ఉరిశిక్ష చేస్తామని. ఆ టైంలో తొలి సామ్యవాదులు వచ్చారు. ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ అని. ఏమిటి అన్యాయం? ఇంగ్లాండ్ పార్లమెంట్కు పత్రం ఇచ్చాడు, ఏమిటి అన్యాయం, అన్యాయాన్ని మీరు అరికట్టాలా, ఈ దోపిడేంటి, ఎవడు అరికడతాడు? ఫ్రాన్స్లో సెయింట్ సైమన్ అని న్యూ క్రిస్టియానిటీ అనే పుస్తకం రాశాడు. న్యూ క్రిస్టియానిటీ. ఆ పుస్తకంలో ఆయన ఒకటి చెప్పాడు, ఓ ప్రభువా, అంటే ఎవరు? యేసు ప్రభు. ఈ పరిశ్రమలు పెట్టిన వాళ్ళు నీ బిడ్డలు, పెట్టుబడిదారులు అనే మాట ఆయన వాళ్ళ, ఆయన తెలియదు అప్పుడు. ఈ కార్మికులు నీ బిడ్డలే. ఈ కార్మికుల్ని వాళ్ళు అన్ని గంటలు పని చేస్తే నువ్వు చూస్తావు, ఊరుకుంటావు ఏంటి ప్రభువా? ఏం చేస్తాడు ప్రభు? కానీ గొప్ప విషయం కదా, గుర్తించి చెప్పడం చిన్న విషయం కాదు అప్పటికి, ఇప్పుడు అంతా తెలిసి మరి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఉంది కారణం అని చెప్పిన మొట్టమొదటి మహానుభావుడు ఎవరు? కార్ల్ మార్క్స్. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కానీ క్యాపిటల్లో కానీ ఏమిటి చెప్పాడు కార్ల్ మార్క్స్? ఏం చెప్పాడు కార్ల్ మార్క్స్? ఏం చెప్పలా. వాస్తవంగా ఒక ఆయన రాశాడు, మార్క్సిజం ఈజ్ ఈక్వల్ జర్మన్ తత్వశాస్త్రం ప్లస్ బ్రిటిష్ అర్థశాస్త్రం ప్లస్ ఫ్రెంచ్ సామ్యవాద శాస్త్రం అన్నాడు. జర్మన్ తత్వశాస్త్రం అంటే హెగెల్, ఎమాన్యుయల్ కాంట్, వీళ్ళంతా గతి తార్కికం గురించి మార్క్స్ కంటే ముందే చెప్పారు. బ్రిటన్లో రికార్డో ఒక వస్తువు విలువ అందులో ఇమిడి ఉండే మానవ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. మార్క్స్ చెప్పలేదు, మార్క్స్ కంటే ముందే చెప్పారు. అలాగే ఫ్రెంచ్ సామ్యవాద, ఈ మూడు కలిపితే మార్క్సిజం అని. మరి మార్క్స్ ఏం చెప్పాడు? సమాజాన్ని మార్చమని. మార్క్స్ అదనపు విలువ సిద్ధాంతం చెప్పాడు, థియరీ ఆఫ్ సర్ప్లస్ వాల్యూ. నిజమేనాయా? ఒక మనిషి, ఒక వస్తువు విలువ అందులో ఉండే మనిషి శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ శ్రమ ఎవరికి దక్కాలి? శ్రమ చేసినోడికి దక్కాలి. దక్కడం లేదు, అదే లాభం, అదే పెట్టుబడి అవుతుంది. అదే కదా మార్క్స్ చెప్పింది. నేను మొన్న ఆయన ఒక పెద్ద ఆయన తగిలాడు, ఏదా మీ కమ్యూనిస్టులు అంతా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ఏముంది సార్, ఏం మాట్లాడుతుంది? ఏమండి మేము కోరేది, మనిషి ఎవడు శ్రమ చేస్తున్నాడు ఆడి శ్రమ ఆడికి దక్కాలంటాం, అది ప్రపంచంలో అది పెద్ద విషయం ఏంటి సార్ అని. అంతేనంటావా? అదే కదా. కాబట్టి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం సామ్రాజ్యవాదాన్ని తుదిమట్టించాలంటే సోషలిజమే. మార్క్స్ సిద్ధాంతాల మీద ఆధారపడిన సోషలిజం మాత్రమే అవుద్ది అది. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి? ప్రపంచంలో సామ్రాజ్యవాద దోపిడీ 8 రకాలుగా ఉందని నేను చెప్పాను, మనందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు ఏం జరగాలి? ఓ ప్రయత్నం జరిగింది, సామ్యవాదం. సోవియట్ యూనియన్లో కొలాప్స్ అయింది. చాలామంది సోవియట్ యూనియన్లో వచ్చింది పోయింది కదా, ఇంకేంటండి. క్యాపిటలిజం కూడా ఇలాంటివి చాలా ఎదుర్కొంది. పెట్టుబడిదారీ విధానం ప్రారంభమైన చోట ఫస్ట్ మీకు తెలుసు కదా, ఫ్రాన్స్లో 1789లో విప్లవం జరిగింది. మీరు వినుంటారు. 1789 విప్లవం అంటే ఏంటి? ఫ్రెంచ్ విప్లవం అంటే ఏంటి? భూస్వామ్య విధానాన్ని కొలగొట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ రావటం, అది విప్లవం. ఫ్రెంచ్ విప్లవం వచ్చాక దాన్ని కూలదోయటానికి
1789 నుంచి 1848 దాకా 5-6 ప్రయత్నాలు జరిగినాయి. ఒకసారి పడిపోయింది కూడా, పడిపోయి మళ్ళీ రాజు వచ్చాడు. ఇటలీలో క్యాపిటలిజం వచ్చాక, ఇటలీ తెలుసు కదా మీకు, ఆ చిన్న చిన్న ప్రాంతాలన్నీ కలిపి ఇటలీ అయింది. సిసిలీ, సార్డీనియా, మిలాన్ అన్నీ కలిసి ఇటలీలో పెట్టుబడిదారీ విధానం వచ్చాక కూడా మళ్ళీ భూస్వాములు మళ్ళీ కూడ తీసుకుని పెట్టుబడిదారీ విధానాన్ని ఓడించి ఆ ప్రభుత్వాన్ని కూలదోసారు. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ వచ్చింది. ఒక వ్యవస్థ మారినప్పుడు, మనం 70 ఏళ్ళ చరిత్ర అనుకోండి సోషలిజాన్ని, 1917లో వచ్చింది. ఒక 100 ఏళ్ల చరిత్ర. 100 ఏళ్ల చరిత్ర మానవ జాతి చరిత్రలో ఒక చిన్న అంశం. కాబట్టి ఆ టైంలో మనం బతికున్నాం. అందుకని సోషలిజం సోవియట్ కొలాప్స్ రూపంలో ఎదుర్కొంది, అనేక మార్పులు చేసుకుంటూ వెళ్తుంది. అందుకని ఇవాళ ఉన్న ప్రపంచంలో ఈ సామ్రాజ్యవాదం దోపిడీ జరుగుతుంది కాబట్టి, అది ఇరాన్ మీద దాడా, ఇంకోటి, మనందరికీ హృదయాలు ద్రవించే సంఘటనలు రోజు వింటున్నాం మనం. గాజాలో 70,000 మందిని చంపేశారు, ఇవన్నీ కూడా. కాకపోతే ఇరాన్ అమెరికా వాడి విమానం కూల్చేసింది అనగానే ఆ రోజు సమ్మగా ఉంటుంది మన మనసుకి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక అర్జెంటైన జర్నలిస్ట్, అది మీరు నమ్మరు, ఇక్కడికి వచ్చే లోపల 3 సార్లు చదివాను. మొదటిసారి నాకు అర్థమైంది, అయినా చదువుతుంటే మళ్ళీ హాయిగా ఉందన్నమాట. నిజంగా చెప్తున్నారు. అంటే ఏంటి, సామ్రాజ్యవాదం వాడాలా? మనమే కాదు, చాలామంది సాధారణ ప్రజానీకం కూడా కోరుకుంటున్నారు. లక్షలాది కోట్లాది మంది సాధారణ ప్రజలకు కూడా ఇదే అభిప్రాయం. మోడీని బలపరిచే వాళ్ళు కూడా నాకు తగిలారు ఈ మధ్య, వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు, మోడీని బలపరిచేవాళ్ళు. అంటే ఏం జరగాలి, ఇవాళ ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఇది చివరి అంశంగా చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, చైనా. ఇవాళ చైనా పొద్దున్న ప్రకాష్ కార్త్ గారు చెప్పాడు, మరి అంజిరెడ్డి గారు కూడా చెప్పారు, ఒక ముఖ్యమైన దేశంగా ముందుకు వచ్చేసి మనం చాలామంది మనలో చైనా చరిత్ర చదివాం. 1949 అక్టోబర్ 1న చైనాలో విప్లవం వచ్చినప్పుడు చాలా మనకంటే వెనుకబడిన దేశం. 1947 ఆగస్టు 15 మనకు వచ్చేసరికి మనకు కొన్ని బ్రిడ్జీలు, కొన్ని కాలేజీలు, కొన్ని రైళ్లు, కొన్ని బస్సులు ఇవన్నీ ఉన్నాయి. అది చైనాలో ఏమీ లేవు 49 అక్టోబర్ 1 నాటి. అలాంటి దేశం భూ సంస్కరణలు అమలు చేసింది, ముందు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసింది, దాని తర్వాత ఉత్పత్తి రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసింది. దానికోసం డెంగ్ జియోపింగ్ నాయకత్వంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. ఇదంతా చైనా చరిష్ట మనసు. ఇవాళ అంత వెనుకబడినటువంటి దేశం ఇవాళ ఒక ముఖ్యమైన దేశంగా ముందుకు వచ్చేసింది. వాస్తవంగా అమెరికాకి ఇరాన్ మీద కోపంలో ఒకటి చైనా కూడా. కారణం ఏంటంటే, చైనా వ్యాపారం, ఇరాన్తో జరిగే వ్యాపారంలో ఇరాన్ చైనాకు ఆయిల్ పంపుతుంది. చైనా వాళ్ళకి ఏం పే చేస్తున్నారు, యువాన్లు పే చేస్తున్నారు. యువాన్ అంటే చైనా కరెన్సీ, డాలర్లు కాదు. ఆ యువాన్లతో వీళ్ళు కావాల్సిన సరుకులు మళ్ళీ చైనా దగ్గర నుంచి కొనుక్కుంటుంది. అంటే వ్యాపారం అంతా ఎందులో జరుగుతుంది, యువానుల్లో. ఓ 10-15 ఏళ్ల క్రితం దాకా ప్రపంచ వాణిజ్యంలో 82% డాలర్లో జరిగేది. ఇప్పుడు అది 54% వచ్చింది. 54% డాలర్, ఒక 20% యూరోలో జరుగుతుంది. యువానుల్లో ఒక 5-6% జరుగుతుంది. అంటే అమెరికా యొక్క మొత్తం దీంట్లో గ్రీవియన్స్ డాలర్ ఆధిపత్యం తగ్గిపోవడం. కాబట్టి చైనా ఇవాళ ఒక ముఖ్యమైన దేశంగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సెమీ కండక్టర్లు, చిప్స్, ఇంకా అనేక రకాలైనటువంటి వస్తువులు, రేర్ ఎర్త్ మెటీరియల్స్, వాళ్ళ దగ్గర కొన్ని రకాల ఖనిజాలు చైనాలోనే దొరుకుతాయి. మీరందరూ విన్నారు కదా, ట్రంప్ సుంకాలు వేసినప్పుడు చైనా మీద 240% వేసారు, ఇండియా మీద 50% వేసారు, బ్రెజిల్ మీద ఒక 50%, 10% వియత్నాం మీద అట్లా వేసాడు. చైనా రియాక్షన్ ఏంటి తెలుసా, ఇంకో 100% వేయండి. చిత్రం ఏంటంటే
వారం రోజుల్లోనే 245% 45 చేశాడు, 200 తగ్గించి. ఏం జరిగింది? అమెరికా వాణిజ్యవేత్తలంతా ట్రంప్ దగ్గర పరుగు తీశారు. నువ్వు ఈ సుంకాలు వేసి అక్కడి నుంచి కనుక మెటీరియల్స్, ఆ ఖనిజాలు రాకపోతే మన దేశంలో చాలా పరిశ్రమలకు పనేమి ఉండదు, తగ్గించాడు. ఆ విధంగా చైనా ముఖ్యమైన దేశంగా ముందుకు రావటం మనం గుర్తించాల్సిన అంశం. రెండోది బ్రిక్స్ దేశాలు, BRICS, ఒక 5 దేశాలు ఒక సహకార కూటమిగా ఏర్పడింది. బ్రిక్స్ అన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, 3 వివిధ ఖండాల్లో ముఖ్యమైన దేశం. తర్వాత ఈ బ్రిక్స్ గ్రూప్లో ఇంకో 6 దేశాలు చేరినాయి, 11 అయినాయి. ఇప్పుడు ఇంకో 30 దేశాలు చేరటానికి సిద్ధంగా ఉంది. అంటే బ్రిక్స్ దేశాలు కామ్గా లేవు. ఇప్పుడు అవి ఇటీవల చేసిన తీర్మానం ఏంటంటే, మనం సొంత బ్యాంకుని డెవలప్ చేద్దాం. సొంత బ్యాంకుని డెవలప్ చేయడం అంటే ఎవరికి వ్యతిరేకంగా? యుఎస్ఏకి వ్యతిరేకంగా. ఇట్లాంటి అనేక ఇప్పుడు అయిపోయాయి అని కాదు, కానీ ఒక ఆలోచన పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది బ్రిక్స్ దేశాల బృందంతో. అది కూడా అమెరికాకి నచ్చినటువంటి విషయం, కానీ దేశాల మధ్య సహకారం పెరగడానికి అది ఉపయోగపడే విషయం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. మూడోది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా మీకు పొద్దున్న విడుదల చేసినటువంటి బుక్లో ప్రభాత్ పట్నాయక్ ఆఫ్రికాలో 4-5 దేశాల గురించి రాశాడు. ఆఫ్రికాలో బుర్కినా పాసో అనే ఒక దేశం. బుర్కినా పాసో, ఆ దేశంలో 80% భూమిలో బంగారమే, ఇంకేలేదు. తవ్వేటట్టున్నారు మీరు వెళ్ళి. బుర్కినా పాసో, మాలి, చాద్, నైగర్, లేటెస్ట్గా నైజీరియా, ఈ దేశాలన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఉద్యమాలు జరుగుతుంది అగైనెస్ట్ ఫ్రెంచ్ ఇంపీరియలిజం. మీకు తెలుసు కదా, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ దేశాలను ఆక్రమించింది ఫ్రాన్స్ ఆ రోజుల్లో వలసలు. ఆసియా ఖండంలో ఎక్కువ దేశాలను ఆక్రమించింది బ్రిటన్ అన్నమాట. ఇది అందుకే ఆ దేశాలన్నింటిలో ఫ్రెంచ్ భాష, ఫ్రెంచ్ కాలనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ దేశాలన్నింటిలో పెద్ద విప్లవాలు జరుగుతుంది. థామస్ సంకారా అని చెప్పేసి ఆయన బుర్కినా పాసోలో ఫ్రెంచ్ సామ్రాజ్యవాదానికి జరుగుతున్న దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహించాడు. సరే, ఆయన అధికారం నుంచి పీకేశారు. విషయం మనం ఆఫ్రికా ఖండంలో కూడా అనేక దేశాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి అనేది మనం గుర్తించాల్సినటువంటి అంశం. అలానే సౌత్ అమెరికా గురించి మీకు తెలుసు. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలో అనేక దేశాలు, ముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షుడి పేరు మీరు లోలా. బ్రెజిల్ కానీ, అర్జెంటీనా కానీ, పెరు, ఇట్లాంటి దేశాలన్నింటిలో కూడా అవి సోషలిస్ట్ గవర్నమెంట్లని మనం చెప్పలేము, కానీ ఒక అభ్యుదయ ఆలోచనలు, ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనలు, ఒక వామపక్ష ఆలోచనలతో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఏర్పడి ఇప్పుడు సౌత్ అమెరికాలో రూల్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆసియా ఖండంలో కూడా అనేక దేశాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆయిల్ జరుగుతుందో ఇదంతా కూడా ఆసియా కదా. ఆసియా ఖండంలో పెద్ద ఖండం ఇది, ప్రపంచంలో 4-5 భాగాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ దేశాలన్నీ ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ ఆసియా అంటారు, దాన్ని మిడిల్ ఈస్ట్ అంటారు. మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉన్న ప్రాంతాన్ని సౌత్ ఏషియా అంటారు, దక్షిణ ఆసియా. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, ఇది. అట్లాగే వియత్నాం, థాయిలాండ్, కంబోడియా, ఇవన్నీ ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, ఆగ్నేయ ఆసియా. వియత్నాం, కొరియా, ఈ ఉన్న ప్రాంతాన్ని అవి ఇండో చైనా అంటారు అన్నమాట. వాళ్ళు ఏషియాలో ముఖ్యంగా ఈ వెస్ట్ ఏషియా తదితర ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి సామ్రాజ్యవాద వ్యతిరేకత రావటం, అలా మనలాంటి దేశాల్లో కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు పెద్ద ఎత్తున జరగటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రపంచవ్యాప్తంగా కూడా సోషలిస్ట్ దేశాలు అవి చేస్తున్న పని ఒక భాగం. క్యూబా సమస్యలు ఎదుర్కొంటుంది, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయిల్ లేక అక్కడ కరెంటు
ఇబ్బందులకు పొంది మనం చూసాం. ఈ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాల్లో సామ్రాజ్యవాద వ్యతిరేకంగా ఉండేటటువంటి కదలికలు, వ్యూహాలు, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ బేసిస్ సోషలిజం బేసిస్గా, ఆ ఆలోచనలు బేసిక్గా ఈ ఉద్యమాలన్నీ కూడా జరుగుతాయి. మనం అమెరికాలోనే చూసాం. అమెరికాలో న్యూయార్క్ నగరంలో జోహరాన్ మమ్దాని గెలిచాడు మేయర్. ఎందుకు గెలిచాడు? ఆయన అంతకుముందు ఆ గెలవటానికి 2 ఏళ్ళ దాకా ఆయన రోడ్లమ్మడి తిరిగినోడే మామూలుగా. మళ్ళీ ఎందుకు గెలిచాడు? అమెరికా లాంటి దేశం, న్యూయార్క్ లాంటి చోట కూడా ఇళ్ల అద్దె సమస్యలు, ట్రాన్స్పోర్ట్ సమస్యలు, అనేక రకాలైనటువంటి స్థానిక సమస్యలు ఆయన గుర్తించాడు. ఆ గుర్తించిన సమస్యల్ని ఆయన ఒక్కడే మైక్ పెట్టుకుని చెప్పడం ప్రారంభించాడు. కొద్ది రోజులు గడిచేసరికి ఆయన చుట్టూ ఒక సమూహం యూత్ చేరుకోవడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా గ్రూప్స్గా ఏర్పడి నగరం అంతా చేశారు. అట్లా అతను నేను వస్తే ఇదిగో ఈ అద్దె తగ్గిస్తా, ప్రయత్నం చేస్తా, లేకపోతే కొన్ని ప్రత్యామ్నాయ విధానాలు ప్రతిపాదించారు. పెద్ద మెజారిటీతో ఆయన గెలుపొందడం మనందరం కూడా చూసాం. అందుకని ఈరోజు ఈ ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రత్యామ్నాయం సామ్యవాదమే, సోషలిజమే. అది సామ్రాజ్యవాదం కాదు. సామ్రాజ్యవాదం అంటే దోపిడీ, సామ్రాజ్యవాదం అంటే లాభాలు, సామ్రాజ్యవాదం అంటే అసమానతలు. సామ్రాజ్యవాదం యొక్క కొనసాగింపు, లేకపోతే పెట్టుబడిదారీ విధానం యొక్క కొనసాగింపే సామ్రాజ్యవాదం మనందరికీ తెలుసు. అందుకని మనం ఎవరైనా సరే మన ప్రధాన శత్రువు ఎవరు? 2 ఏళ్ల క్రితం నన్ను ఈనాడు పత్రిక ఇంటర్వ్యూ చేసి 10 ప్రశ్నలు అడిగారు. మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని. ఉన్నారు. ఎవరు మీ శత్రువు అని. సామ్రాజ్యవాదం. అదేంటి సార్ అని. అందుకని మనం ఎవరైనా సరే మన ప్రధాన శత్రువు సామ్రాజ్యవాదం. దాన్ని అర్థం చేసుకోవాలి. దాని ఆధారంగా సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న వాటిని అర్థం చేసుకోవాలి. సమకాలీన ప్రపంచంలో దేశాల్లో జరుగుతున్న వాటిని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి సామ్రాజ్యవాద దేశానికి మన బిడ్డలు తండోపుతున్నారని ఏదో ఉద్దేశం. ప్రశ్నలు రాసిస్తే తేలిక అవుతుంది. ఈ ప్రశ్నకి చెప్తారు. ఇంకేమైనా ఉన్నా ప్రశ్నలు రాసిచ్చేస్తే తేలిక అవుతుంది చెప్పడము. మీరు మాట్లాడి టైం టేకింగ్ రాసిచ్చేసేయండి డౌట్స్. మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక ఇట్లాంటి సమావేశం, ఇంత పెద్దది కాదు కానీ ఒక 50 మంది కూర్చుంటే మాట్లాడతాకి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన ఇదే ప్రశ్న అడిగాడు. సార్ మీరు మీ స్పీచ్లో 50 సార్లు అమెరికాను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయి కూడా ఉందని చెప్పారు. చెప్పాలి కదా మాస్టర్ గారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మన పిల్లలు ఉపాధి కోసం పొట్టను అమ్ముకోవడానికి వెళ్ళారు. కంప్యూటర్లు అయినా పెద్ద కూలీలు, పెద్ద కంప్యూటర్ కూలీలు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2వ పాయింట్, అమెరికా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేది ఒక 100 బహుళజాతి కంపెనీలు, ఇంగ్లీష్లో MNCs అంట. అమెరికా అధ్యక్షుడిని కానీ, అమెరికా సెనేటర్లను కానీ, అమెరికా రాజకీయ వ్యవస్థని ఈ MNCs ప్రపంచం అంతా వ్యాపారం చేస్తూ ఉంటాయి. లాభమే ఆడ పని. నా పాయింట్ అర్థమైంది మీకు? ఆయుధాల కంపెనీలు MNCs, ఆయిల్ కంపెనీలు MNCs. ఇప్పుడే మీకు వెనిజులాది అయ్యాక మీరు చదివారు లేదు, వెనిజులాని ఆక్రమించగానే అమెరికా అధ్యక్షుడు మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో 10 మంది పాల్గొన్నారు. ఎవరు అనుకుంటున్నారా 10 మంది? 10 బహుళజాతి కంపెనీల అధిపతి. నువ్వు ఆ మూల తవ్వుకో, నీ మూల తవ్వుకో, నువ్వు ఈ మూల తవ్వుకో, నువ్వు ఆ మూల తవ్వుకో అని అప్పచెప్పేసాడు అన్నమాట. ఆయిల్ కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు, మనుషుల మందుల కంపెనీలు, కూల్ డ్రింక్స్ కంపెనీలు కూడా, పెప్సీ కోలా,
కోకోకోలా. రెండు అమెరికన్ బహుళజాతి కంపెనీ. అమెరికన్ బహుళజాతి కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నాయి, అమెరికాని కంట్రోల్ చేస్తుంది. మనం వ్యతిరేకత వాటికి. అమెరికా ప్రజలకు మనం వ్యతిరేకులం కాదు, అమెరికా ప్రజలకి మనం వ్యతిరేకం కాదు. ఆ బహుళజాతి కంపెనీల యొక్క కార్యకలాపాలు, వాళ్ళ లాభాపేక్ష, వాళ్ళు సామ్రాజ్యవాదంలో భాగం, దాన్ని మనం వ్యతిరేకించాలి. ఉన్నాయా? రాసిస్తారా ఎవరైనా? లేకపోతే ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. రూపీస్ వాణిజ్యం ఉంటుంది. కమ్రేడ్స్, నెక్స్ట్ సెషన్ ఉంది. సారు రంగారెడ్డి గారు, అందరూ సెషన్ అయ్యే రంగారెడ్డి గారు రూపాయల వాణిజ్యం ఏమైనా ఉందన్నాడు. రూపాయల వాణిజ్యం 3 దేశాలతోనే, నేపాలు, భూటాను, బంగ్లాదేశ్. వీటితో మాత్రం మన వాణిజ్యం. అక్కడ మన రూపాయి హీరో అనమాట. మిగిలిన ఎక్కడ ఈ దేశాలు దాటితే రూపాయి ఉందని కూడా ఎవరికి తెలియదు. అమెరికా జపాన్ మీద, హిరోషిమా నాగసాకిల మీద ఆటం బాంబులు వేసింది కదా. మరి అమెరికా 7 దేశాల కూటమిలో జపాన్ ఎలా చేరింది? హిరోషిమా నాగసాకి జపాన్లో ఉన్నాయి, మీకు తెలుసు కదా. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయే టైం, దాని మీద అమెరికా ఆటం బాంబులు వేసింది. కానీ జపాన్ ఇప్పుడు ఈ G7 కూటమిలో ఎలా ఉందనేది వారి ప్రశ్న. అప్పుడు అంటే 2వ ప్రపంచ యుద్ధానికి ముందు ఉన్న సామ్రాజ్యవాద దేశాలు, వాటి పొందిక వేరు. అప్పటికి బ్రిటను, ఫ్రాన్సు ఇవన్నీ పెద్ద దేశాలుగా ఉండేవి. తర్వాత వచ్చిన మార్పులు వేరు. తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో క్రమంగా జపాన్ కూడా సామ్రాజ్యవాద దేశంగా తయారై అది కూడా వాళ్ళతో పాటు చేరింది. ఏం సింపుల్ కదా.